వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే టీజీ ఈసెట్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి రెస్పాన్స్ షీట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీజీ ఈసెట్ అనేది సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వెబ్సైట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్లోకి అయితే ఎంట్రీ అయితే అయిపోతారు. ఈ విధంగా అయితే వస్తుంది. కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేస్తే 14th రోజు రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోమని అయితే ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేయండి. నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్, ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ మీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత మీ ఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనే దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం మన డిపార్ట్మెంట్ ఏది, మనం ఏ సెంటర్లో ఎగ్జామ్ అయితే రాసామో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రింట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పైకి అయితే స్క్రోల్ చేస్తే మన క్వశ్చన్కి ఆన్సర్ అనేది అయితే కనిపిస్తుంది. ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ క్వశ్చన్ నెంబర్లో యాక్చువల్ ఆన్సర్ అనేది 3. అదే ఇక్కడ మనం ఎగ్జామ్లో ఇచ్చిన ఆన్సర్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆప్షన్కి సేమ్ అయితే ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్ అని చెప్పేసి 3 అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా రైట్ ఆన్సర్ కూడా 3 అయితే ఉంది. అలా అయితే 1 మార్క్ అనమాట. ఈ విధంగా మీరు అన్ని క్వశ్చన్స్ని అయితే మీరు చెక్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేస్తే ఇంకో క్వశ్చన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్కి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ అనేది 4 అయితే ఇక్కడ ఉండే ఆన్సర్ మాత్రం 2 అవుతుంది ఫ్రెండ్స్. అంటే దీనికి 1 మార్క్ అయితే ఇవ్వబడదు. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ప్రతి ఒక్కటి మొత్తం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. దీన్ని ప్రింట్ తీసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేస్తే షేర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ప్రింట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.